ఇప్పుడే కరెంటు పోయింది కానీ టీవీలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఆ తర్వాత పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టిండు, రేవంత్ రెడ్డి తప్పు అన్నట్టు. ఏం జరుగుతుంది నవీన్? అదే ఆ సంఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందన ఏదైతే ఉందో దాని పట్ల కొన్ని అటు ఇటు ఉన్నాయి. ఆయన ఒకటి చెప్తున్నాడు, ఈయన ఒకటి చెప్తున్నాడు. అవును, సినిమాల హీరో కానీ రియల్ లైఫ్ లో వాళ్ళంతా సిటిజన్స్ అంతే కదా, కామన్ మ్యాన్. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఎవరు? అయ్యే చెప్పండి, రండి, రమ్మనండి. ఒక 5 నిమిషాల తర్వాత రమ్మంటారా? సో ఏం చెప్పుకుంటున్నావు? సో అందరూ సిటిజన్సే. ఇప్పుడు సినిమాలో క్యారెక్టర్ పరంగా నువ్వు ఏదైనా ఇంకోటి నేనంట కమిషనర్ చెప్తున్నాడు పోలీసుల్ని అట్లా ఒక రాంగ్ రిప్రజెంటేషన్ ఎట్లా చేస్తా, పోర్ట్రే ఎట్లా చేస్తారు, అదంతా పోలీసుల బట్టలు ఇప్పుకొట్టడం, లేకపోతే అంటే వ్యవస్థకు సంబంధించి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి మనం పోర్ట్రే చేస్తున్నాం. ఇప్పుడు తీయాలంటే ఏదైనా తీయొచ్చు కదా, సో అది తినలేని ఎవడిస్తాడు? అది పాయింట్. ఇప్పుడు ఒక సెన్సార్ బోర్డు ఉంది అని అనుకున్నప్పుడు వాడు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు కొన్నిటికి ఎక్సెప్షన్ ఉంటుంది, చిన్న చిన్న వాళ్ళు పట్టుకుంటున్నారు. బడా బడ్జెట్ ఉన్న సినిమాలు వాళ్ళకి అక్కడ వదిలేస్తున్నారు. వదిలేస్తారు. ప్రజలకు కూడా ఇష్టమే, వైలెన్స్ ఇష్టపడతారు, కొట్టుకోవడాన్ని ఇష్టపడతారు, ధమ్కీలు ఇవ్వడాన్ని ఇష్టపడతారు, లేకపోతే ఒకటే 100 మందిని కొడితే ఎంజాయ్ చేస్తారు. అవి రియల్ లైఫ్ లో జరగవు కదా. చెప్పడానికి రాదు కానీ ఏదైనా తీయడానికి వీళ్ళైతే, ఉదాహరణకి ఇప్పుడు మన మత గ్రంథాలు ఉన్నాయి, దాన్ని తగలబెట్టేసింది ఏమన్నా క్రియేటివ్ ఫ్రీడమ్తో తీయగలుగుతాం. అక్కడ అట్లనే ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థని ఒక క్యారెక్టర్గా పెట్టు కానీ పోలీస్ వ్యవస్థని ఇన్సల్ట్ చేయడం అట్లా చూపించకూడదు. అంటే ఓకే, నువ్వు డైలాగ్ పరంగా ఏమని అనుకో, ఇప్పుడు మనం కోర్టులో ఆర్గ్యూ చేసుకుంటాం కానీ ఒక ఐజీ లాంటి ఆఫీసర్ లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ కొట్టడము, చంపడము, అతను చేసిన దానికి ఎంత అవసరం అంత క్యారెక్టరే. ఇప్పుడు మనకది ఫిక్షన్ కానీ వాళ్ళకి రియల్ క్యారెక్టర్సే కదా. సినిమాలో ఆ సినిమా హీరో ప్లే చేస్తుంది సినిమా పరంగా రియల్ క్యారెక్టరే, అతను రియల్ పోలీసే. సో ఏదేమైనా ఒక విక్షిప్తత ఇది. సినిమా అనేది ఇట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నిన్న ఒక సినిమా చూసిన క్యారియన్ అని, లిటరల్గా పోలీసులు, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ, ఒక విలను, వాళ్ళ మధ్యన జరిగే ఒక చిన్న డిస్కషన్. కానీ ఇట్లాంటి న్యూసెన్స్ ఉండదు. అంటే నువ్వు సినిమా పేరు మీద ఒక డైలాగ్ అంటే నువ్వు గ్రేట్ అయిపోతావా? అంటే అది ఏంది, ఒక ప్యూర్లీ ఈగోయిస్టిక్ హీరో ఈజ్ సంథింగ్ గ్రేట్ అని ఏదో చెప్పాలని ట్రై చేస్తాను. గ్రేటర్ దెన్ ఎవ్రీథింగ్. హీరో అసలు హీరో తలుసుకుంటే ఏమైనా చేయగలడు. అసలు ఉప్పుతోని బిర్యానీ చేయగలడు. అంటే ఇంకా అసలు అసాధ్యం అంటూ లేదు. ఇంకా అసాధ్యం అంటూ లేదన్నప్పుడు హీరో ఏమైంది? ఇంకా అయిపోయింది కదా బాధకత్వం. అంటే నా సైడ్ నుంచి నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఏదైతే వ్యవస్థ ఉందో దానిదే తప్పు. ఎందుకంటే నువ్వు సెన్సార్ బోర్డు పెట్టినప్పుడు వాడు డిఫైన్ చేయాలి, ఇది బౌండరీ అని. ఎట్లా డిఫైన్ చేస్తావు? అవును, అట్లాంటిది రిజెక్ట్ చేసేయాలి సినిమా. ఆల్రెడీ ఇప్పుడు కులాలకు సంబంధించిన దాంట్లో వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏ హిందీ సినిమా చూసినా పూజారి అంటే వాడు దొంగ అంతే, అటు చూపించేటోళ్ళు. ముల్లా మౌనాలా అంటే గొప్పవాడు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోరు. సర్ తనసే చూద్దాం పై అంతా వాళ్ళ కొట్టి మూలకేస్తారు. ఒక్క సినిమాలో ఉన్న ఒక ముల్లాని కానీ మౌలానా అని కానీ తప్పక చూపిస్తున్నారా? ఎందుకంటే ఆ సమాజం దాన్ని అఫెన్స్గా తీసుకుంటుంది. రీసెంట్గా దేంట్లో అది సబ్జెక్టే, అది దాని మీద ఆల్రెడీ కాదు బోల్డ్ డిబేట్లు, కేసులు అవుతున్నాయి. అది రియల్గా జరిగిన సంఘటన కాబట్టి దాన్ని యథాతథంగా తీస్తున్నారు కాబట్టి అది వేరే. నువ్వు ఏదైనా ఒక సినిమా రాసుకొని ఒక పూజారిని నువ్వు తప్పక చూపించావు అనుకో, చిన్న నిరసన, ఇప్పుడు నిరసన వస్తుంది. అదే ఇప్పుడు నువ్వు ముల్లాని మౌలాని ఒకప్పుడు బూత్ సినిమాలు తీస్తే, లేకపోతే హర్రర్ సినిమాలు తీస్తే ఫాదర్స్నే పెట్టేటోళ్ళు అట క్యారెక్టర్. అంటే అట్లా ఎట్లుంటుంది? అంటే నువ్వు అట్లా బ్రాకెట్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా. మనం కూడా సినిమా చేద్దాం అనుకుంటున్నాం, కథ ఎన్ని వేల కథలు ఉన్నాయిరా. అంటే నువ్వు ఇవేవి టచ్ చేయకుండా కూడా అద్భుతమైన కథలు రాయొచ్చు. సరే రాయలేవంటే ఇప్పుడు నేనేం చేస్తాను, దానికి ఎవడేం చేయలేదు. ఇప్పుడు కారు వేసుకుని పోయి గుద్దకపోతే ఎట్లా అంటే ఎట్లా, గుద్దకుండా నువ్వు అమెరికా వరకు పోయి రావచ్చు. సో అది విచక్షణకు సంబంధించిందిరా. నువ్వు ఒక సమాజంలో సభ్యుడివి. ఇప్పుడు హీరో వాడు కథ చెప్తున్నప్పుడు ఈ సన్నివేశాలు నేను చేయనండి,
అది అది అవసరం లేదు, అది లేకుండా సినిమా ఎందుకు హిట్ కాదు? ఆల్రెడీ ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, ఇంత పెద్ద మంత్రాంగం ఉంది, యంత్రాంగం ఉంది, ఇంత అద్భుతంగా క్యాన్వాసింగ్ చేస్తారు, ఇంత అద్భుతంగా ప్రమోషన్ చేస్తారు, సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. జస్ట్ మన వ్యవస్థకు ఇప్పుడు జడ్జిని బట్టలు చెప్పి కొట్టే సన్నివేశం రాయగలుగుతావా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్? అంటే చెప్పురా టైసన్. అంటే కథ డిమాండ్ చేసిందంటే అప్పుడు బయటకు వచ్చినాక చట్టం డిమాండ్ చేస్తుంది వేరే. ఎవరి అట్లా కుదరదు కదా. అంటే నీవు ముందే పూర్తి ఫిక్షన్ అని ఫిక్షన్ అయినప్పటికీ పరిధులు ఉంటాయి దానికి. అలా అదొక స్టోరీ చెప్తాడు, దాన్ని రియల్ మీరైతే తీసుకుంటున్నారు. తీసుకోవట్లేదు, సమాజం ఇంపాక్ట్ అవుతుంది అంటున్నా. తీసుకోవద్దనే చెప్తారు వాళ్ళు కూడా. అది నేను ఫస్టే చెప్తుంది, ఎవరికి తెలియదు ఆ తినలేని ఏందో ఎవరికి తెలియదు, అంతవరకు అయితే క్లియర్. కాకపోతే ఇప్పుడు సరే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పోలీసే, హీరో కూడా కామన్ మ్యాన్ కదా, హీరో కూడా కామన్ మ్యాన్. కానీ ఇప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టినావు, ఆ ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన దానికి పోలీస్ ఆఫీసర్ చెప్పిన దానికి డిస్క్రిపెన్సీ ఉంది. నువ్వు ఎవడైతే ఏమి సిటిజన్ లాగా ఉండదు ఒక ముఖ్యమంత్రి అన్నాడు, ఇవన్నీ కరెక్టే కదా. ఇదివల్ల పబ్లిక్ టైం ఎంత వేస్ట్ అవుతుంది. సినిమా అనేది జస్ట్ మీడియం టు ఎంటర్టైన్ అంతే. దాన్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రులు అయ్యారు ఇక్కడ, దాన్ని బేస్ చేసుకొని ఎంపీలు అయ్యిండ్రు, పొలిటికల్ పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. దాన్ని యూజ్ చేసుకుంటున్నారో ఏదో ఎన్నో రకాలు యూజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ఒక పెయింటింగ్ అమ్ముతున్నా. సో ఎవరి ఎలా బాధ్యతాయుతంగా యూజ్ చేసుకుంటారు అనేది మనిషి ఛాయిస్, దానికి ఏం లేదు. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఏంది, వ్యక్తిగతం వేరు. ఒక వ్యక్తిగా నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏ మేరకు అన్న విచక్షణ వాళ్ళకు ఉండదా? నువ్వు ఓన్లీ థ్రిల్ జనాల్ని మెస్మరైజ్ చేయాలని అనుకుంటున్నావు తప్ప నీకంటూ ఒక బాధ్యత ఉండదా? ఉదాహరణకి అట్లంటే నువ్వు ఒక కన్న తల్లి మీద కూడా చేసి సీన్ పెట్టవచ్చు, రాయాలంటే రాయొచ్చు కదా, ఎందుకు రాయవు? దిస్ ఈజ్ మై బ్రాండ్ అని అనవు కదా. అనాలంటే దేనిని నువ్వు ఒక బ్రాండ్ చేయొచ్చు. సో ఎక్కడో ఇది వేరే వాళ్ళు ఎవరు సెన్సార్ కూడా నీకు 100% ఎట్లా చెప్తుంది, వైలెన్స్ వద్దంటది. ఒకవేళ వైలెన్స్ ఉంటే చిన్నపిల్లలు చూడొద్దని చెప్తుంది. ఎందుకు చెప్తున్నారు అంటే మానసికంగా ఇంపాక్ట్ అవుతుంది పిల్లలకి, అని తెలుసు వ్యవస్థకి. ఇప్పుడు ఎంత అబద్ధం అని తెలిసినా ఒక్కొక్కసారి నువ్వు ఎంజాయ్ చేస్తావు సీన్ని. తర్వాత ఎప్పుడైతే నువ్వేదైనా చేయాలనుకున్నప్పుడు అటువంటి అవకాశాలు వస్తాయి. నువ్వు నాకు నచ్చావు సినిమా వచ్చినప్పుడు ఒక ఇంటికి వెళ్తే వచ్చిన ఇష్యూ, ఆ వెంకటేష్తో పాటు ఆ అమ్మాయి ఆరతి అగర్వాల్ చెల్లెలు ఉంటుంది కదా, వెంకటేష్ ఇట్లా పట్టుకుని ఇట్లా డొక్కల్లో గుద్దామని చెప్తాడు తెలుసా, ఇట్లా పెట్టి కుద్దామని చెప్తాడు కదా. సో ఒక 4వ తరగతి అమ్మాయి ఉత్తగానే డొక్కల్లో గుద్దుదంట, ఎవడు కనిపిస్తే ఆవిడ గుద్దుదంట. వాళ్ళ ప్రిన్సిపాల్ పిలిచి ఎందుకు ఇట్లా చేసినామంటే ఏదో అబద్ధాలు చెప్తుందంట, వాడు నా దిక్కు చూశాడు. అలా ప్రతి ఒక్కటి తీసుకుంటే సినిమాలు ఎట్లా తీయాలి? ఇప్పుడు నువ్వు ఆహారం వండుతావు, విచక్షణతో వండుతావు, ఏ ఆకు పడితే ఆకేస్తావా? ఏవో కదా, విచక్షణ ఒకటి ఉంది కదా నీకు. నువ్వు డిక్లేర్ చేయాలి నువ్వు విచక్షణ ఉందా, నీకు ఉందా లేదా? అయిపోయింది, నాకైతే ఉంది. నేను అట్లా పోలీస్ ఆఫీసర్స్ని కొట్టే సన్నివేశాలు నేను తీయను. అంటే అటువంటి కథ రాయకూడదు. ఏమో ఇన్ని అనంతమైన కథ. ఇప్పుడు హీరోయిన్ మధ్యన బోల్డ్ అనే విషయాలు ఉంది, తీసుకో. కుటుంబ విషయాలు ఉన్నాయి, తీసుకో. స్మగ్లింగ్ ఉంది, ఒక విలన్ని క్రియేట్ చేయవాడిని సావగొట్టు, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ పోస్టులు. ఇవి సమాజంలో వాటి పట్ల ఒక గౌరవం ఉంటుంది. సమాజం సేఫ్ ఉండడానికి వాళ్ళ కారణం. నువ్వు వాళ్ళనే తప్పుకు పోర్ట్రే చేస్తే 2 కథలు రాసింది ఇప్పుడు నువ్వు అంటే పోలీస్ ఆఫీసర్ కూడా కాలేజ్ అది రాసింది ఎవడు? ఇప్పుడు డైరెక్ట్ హీరో దెబ్బేస్తే బాగుంటుంది. ఎవడరా వేస్తోడు? ఎవ్వడేయడు, అంత సీన్ లేదు. చెప్పు, ఏదైనా ఒక సంఘటన చెప్పు. పోలీస్ ఆఫీస్లకు పోయి నేను చెప్పేది పోలీసులు కొట్టరు, నేను ఎందుకు చెప్తున్నా? ఆ 2 రాసింది డైరెక్టరే కదా. ఏదైనా ఒక సంఘటన చెప్పు. పోలీస్ ఆఫీస్లకు పోయి ఇప్పుడు సినిమాలో చూపించినట్టు ఛాలెంజ్ చేసి నేను అడుగుతున్నా, ఎక్కడ పోలీసులు కొడతారా? అది తప్పే. వాళ్ళు ఎందుకు కొడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ని కాపాడే పనిలో వాడికి చట్టమే వాడి చేతికి ఒక లాఠీ ఇచ్చింది. అయినప్పటికీ కొందరు మిస్యూజ్ చేస్తారు. కానీ సిటిజన్ డ్యూటీ అది కాదు కదా. ఇప్పుడు నీ చేతులకి చట్టాన్ని తీసుకోవద్దంటారు, పోలీసులకి గన్ను కూడా ఇచ్చేసింది వ్యవస్థ. ఊరికి కాలుస్తున్నారా? వాళ్ళు 100 మంది వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు కూడా టెన్స్ అయ్యి ఒక దెబ్బేస్తారు.
అది ఓకే. మరి నార్మల్గా ఉత్తుత్తగానే ఎవడు కొట్టాడు రా? నాకు తెలిసింది ఎవడు కొట్టాడు అసలు. ఎప్పుడో రేర్ ఇన్సిడెంట్ జరుగుతుంది రా, ఎందుకు జరగదు? నేను కాదని నేను ఎట్లా చెప్తా. ఇది ఒక పిచ్చి సమాజం. రీసెంట్గా ఒక చిన్న షార్ట్ చూసిన ఓషోది, వాళ్ళు బ్యూటిఫుల్గా చెప్పాడు. డూ యూ బిలీవ్ ఇన్ యూఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ అని అడిగితే నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ యూఎఫ్ఓస్ అండ్ ఏలియన్స్ అన్నాడు. సో వై డోంట్ యూ బిలీవ్ సార్? దెర్ ఆర్ థియరీస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఆక్యుపై దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఆక్యుపై చేయాలనుకుంటారంటే నో, ఇట్ వోంట్ హ్యాపీ అన్నాడు. దేనికంటే హూ వాంట్స్ టు ఆక్యుపై దిస్ మ్యాడ్ హౌస్ అని. ఇట్లాంటి పిచ్చపుట్ల ప్రపంచాన్ని వాడు ఆక్యుపై చేసి ఏం చేస్తాడు? ఏం చేసుకుంటావు? సో ఇది చర్చించే అంశమే. ఇప్పుడు మనం అల్లు అర్జున్ని క్రిటిసైజ్ చేస్తలేము, లేకపోతే సుకుమార్ని క్రిటిసైజ్ చేస్తలేము. విచక్షణ అనేది ఒకటి ఉంది, అది ఎక్కడ వీకింది అనేది నా ప్రశ్న. అన్ని చోట్ల ఇప్పుడు అవతార్ సినిమా ఉంది, క్రియేటివ్ లిబర్టీ లేదు అక్కడ. ఆర్ఆర్ఆర్ సినిమా తీసిండు, ఎంత క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నాడు? వ్యవస్థను డిస్టర్బ్ చేయాలి, వ్యవస్థను ఒక కథని ప్రజెంట్ చేయడానికి నీకు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు ఓన్లీ పోలీస్ ఆఫీసర్ని కొడితే గ్రేట్ అయిపోతావా? అంటే అదొక్కటి చూపిస్తే నీకు వాట్ ఈస్ ఇట్ యు ఆర్ గోయింగ్ టు గెట్? నువ్వు ఎట్లాంటి ఇంప్రెషన్ ఇస్తున్నావు సమాజానికి? ఎందుకంటే ఇవి రెండు రెసిప్రోకేట్ అవుతాయి ఖచ్చితంగా. ఇంపాక్ట్ ఉంటుంది, ఎంత లేదా? ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ని చూసి వాడికి ఏమనిపిస్తుంది? మా హీరో కొట్టిండు వీడిని అనుకుంటే రావచ్చు. నువ్వు వాటిని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళని స్ట్రెంథన్ చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఏమంటుందంటే మత గ్రంథాలు ఒకటి, మత విశ్వాసాలు ఒకటి. ఇప్పుడు ఏదన్నా ఒక అమ్మవారి విగ్రహం పగలగొట్టే సీన్ చూపి, సీన్ క్రియేటివ్ లిబర్టీ బై. అది ఉంటుందిరా. పోలీసు ఎప్పుడు వాడి చట్టాన్ని తన చేతులకు తీసుకుంటాడు. పోలీస్ అంటేనే ఒక లా అండ్ ఆర్డరు. ఎక్కడన్నా తప్పు జరిగితే వాడి చేతులు లాటే ఉంటుంది, తీట్లేస్తూ తుపాకు ఉంటుంది. అది వేరే, ఆ కాంటెక్స్ట్ వేరే. అంటే పోలీసుని దుర్మార్గుల్ని పోలీసు అణిచాడు ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇందులో ఈ క్యారెక్టర్ వీడే దుర్మార్గుడు కదా. ఇద్దరు దుర్మార్గులు. ఇప్పుడు ఒక పోలీస్ వ్యవస్థని కాన్స్టిట్యూషన్ లో ఉన్న అదే రిప్రజెంట్ చేసే ఎవరినో తప్పుగా చూపించడం తప్పు అంటున్నాం. తప్పనట్లేదు, విచక్షణ ఎక్కడ పోయింది రాసే వాళ్ళకి అంటున్నా. ఇప్పుడు మనమే ఒక కథ రాద్దాం రా. నేను ఫస్ట్ సీన్లోనే చెప్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళి గుండు కొట్టాలి మనం. అటు రాస్తావా నువ్వు? రాస్తే తీస్తాం, నెక్స్ట్ వేరే సంగతి. సో అప్పుడు పోలీస్ ఆఫీసర్ వస్తాడు. పోలీస్ ఆఫీసర్ వస్తే మనందరం కలిసి అతను బట్టలు చింపి అతను నడి రోడ్డు మీద లాగుతాం. రాద్దాం కథ, రాస్తున్నాం ఇప్పుడే, మనందరికి నచ్చింది. ఈజ్ ఇట్ రైట్? అప్పుడే అడ్డుపడ్డ ఒక మాతృమూర్తి ఇప్పుడే చెప్తున్నాం కదా, రైట్ రాంగ్ ఎందుకు అందులో మళ్ళీ నీకు నువ్వు తీస్తావా ఇది అంటున్నా. నేనైతే తీయను. ఒకవేళ నువ్వు ఇట్లాంటి కథతో వస్తే నేను చెయ్యను రా బాబు. నాకు బోల్డని కథలు ఉంది, ఇటువంటి స్టోరీస్ వద్దు అని చెప్తా నేను. నువ్వేం చెప్తావు? అంటే వాట్ ఈస్ యువర్ స్టేక్? నువ్వు తీస్తావా నవీన్? నేను తీస్తా కానీ వేరే తీస్తా. మరీ అంత డైరెక్ట్గా వెళ్ళిపోయి అనవసరం, అది లేదు సబ్జెక్ట్. అది విచక్షణ కిందికి వస్తుందా లేదా? ఏదేమైనా ఫైనల్ నాకు అనిపించేది అయితే అదే, నువ్వు కరెక్ట్గా వ్యవస్థలోనే ఆ లైన్ తిన్నుగా ఉండకూడదు, తిక్కుగా ఉండాలి. కరెక్టే, అందుకే డిక్లేర్ చేయాలి. నువ్వు ఏమన్నా చెయ్యి. ఈ పర్టికులర్ ఇప్పుడు అంతెందుకు, నేను ఒక సినిమా చూసిన, అమరీష్ పురి అండ్ దిలీప్ కుమార్ ఎంత అద్భుతంగా తీశారంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అతను, లేదా ఒక జర్నలిస్ట్ అనుకుంటా, అంటే ఫోర్త్ పిల్లర్. ఇప్పుడు ఇతను వచ్చి ఆ నయనే ఆయే నేను మీకు తోఫా ఇచ్చిన అంటే అప్పుడు చెప్తాడు, ఆ బిహాసిల్ ఉట్కే చిలే జాయి అంటాడు. అంటే ఎందుకు వెళ్ళిపోవాలంటే, అంటే నేను వచ్చి నువ్వు అన్న మాటకి నేను వచ్చి ఒక చేయి వేయొచ్చు నీ మీద, కానీ నాకు పొలిటీషియన్ అంటే కొంత రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోదంట. సో నువ్వు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ డైలాగ్తో చెప్పొచ్చు, ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. పిచ్చిన కొడుకుల్లాగా కొట్టుకోవడమేందిరా వీళ్ళు, ఇంకా తెర మీద హీరోలు కొట్టుకోవడమేందిరా ఇంకా. అంటే ఏమైపోతుంది సమాజం. శంకరాభరణం శంకర శాస్త్రిలో ఆ సీన్ విశ్వనాథ్ ఎంత బాగా పోర్ట్రే చేశాడు. ఆ మంజు భార్గవి లాక్కొని పోవడానికి ట్రై చేస్తుంటారు జైలు దగ్గర, మన కోర్టు దగ్గర. అప్పుడు ఇట్లా కిర్ర కిర్ర కిర్రని ఆయన నడుస్తున్న చెప్పుల శబ్దం వస్తుంది స్క్రీన్ మీద. ఆ శబ్దం వినట్టు ఇట్లా అంటే ఇట్లా నిలబడతాడు అంతే. నేరుగా చూస్తే వాడికి భయం అయ్యి వదిలేస్తాడు. అప్పుడు ఆ మంజు భారతో చెప్తాడు, నీవు బండి ఎక్కువ అంటాడు. ఎక్కి వెళ్ళిపోతాడు అంతే. వదులురా దాన్ని, వదులురా, ఏమనుకుంటుందో అని డైలాగులు పెట్టలే. ఇఫ్ యు ఆర్ ఏ పవర్ఫుల్ పర్సన్ యూ షుడ్ నాట్ స్పీక్ ఎ వర్డ్. అంటే నువ్వు చేయకుండా
కంటి చూపుతో అయిపోవాలి పని. కానీ ఇదేంది చిచ్చోర బడపల్లాగా అడ్డగోలు అంటే పిచ్చి, వీళ్ళంతా పిచ్చిలేసింది ఏమన్నా క్యారెక్టర్స్కి అట్లా రాస్తున్నారు. అంటే పిచ్చి నా కొడుకులంతా సినిమాలో హీరోలు హీరోయిన్లు విలన్లు అయ్యి వాళ్ళు పెట్టున్నారు. ఒక పిచ్చి ఆసుపత్రిలో 10 మంది మాట్లాడుకుంటే ఎట్లుంటుంది, తలాతోక లేకుండా. నాకు పర్సనల్గా అయితే నాకు ఇప్పుడు వచ్చిన పెద్ద పేర్లు చెప్పాను కానీ నాకైతే పిచ్చిలేస్తుంది ఈ సినిమాలు చూసి. సినిమా అది కాదు, కొట్టుకోవడానికి కొట్టుకునే సీన్లో ఒక హాఫ్ అన్ అవర్ తీరాదు. ఎందుకు ఇదంతా కథలు గీతలు? అంటే సినిమా అంటే ఎలా ఉండవు సార్? సినిమా అంటే ఒక పిరోస్మంది ఆర్ట్ ఫామ్. అది నువ్వు ఆర్ట్ని ప్రజెంట్ చేయి, తర్వాత ఒక సోషల్ ఇష్యూని నువ్వు ప్రజెంట్ చేయొచ్చు. బోల్డ్ సినిమాలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్ ఎంత బాగుంది. అందులో రొమాన్స్ ఉంది, వైఫ్ ఉంది, హస్బెండ్ ఉంది, తండ్రిని ఒక స్కూటర్ని పోయే అదే అలాంటివి చేయొద్దు. ఇప్పుడు నువ్వు పోలీసుని కొట్టే సీనే పెట్టక అసలు వ్యవస్థ వేరు. ఆ చీటింగ్ అనేది నువ్వు అట్లా తప్పులు జరగకుండా ఉంటాయా? నువ్వు దానికి ఎక్స్క్యూజెస్ ఉంటాయి కదరా. నువ్వు పోలీసుని లేకపోతే ఒక జడ్జిని లేకపోతే ఒక అమ్మ చీర ఇప్పే సన్నివేశం తీస్తావా? మరీ అంత డీప్ వివరాలట్లేదు కదా. అలాంటి వదిలే. ఇంకా నువ్వు ఇవి లేకపోతే సినిమా కథ రాయడం అంటే నేను ఒప్పుకుంటున్నా. ఇప్పుడు హీరోయిన్ తీసేమని నేను చెప్పినాను, కథ తప్పు అవుతుంది. ఖచ్చితంగా ఒక కౌంటర్ పార్ట్ ఉండాలి. అసలు విలన్ లేకుండా హీరో తను చేయాలనుకున్న పని చేస్తే అది మళ్ళీ బోర్ వస్తుంది. వచ్చింది ఏదో ఉండాలి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా ఉంది, అక్కడ తండ్రి కోసం ఏదో తెలుసు. అందులో విలన్ నుండి హీరో నుండి ఇద్దరి మధ్య ఏదో సంఘర్షణ ఉంది. ఆ తర్వాత హీరో ఇట్లా ఫైటింగ్ చేస్తాడు, ఫైటింగ్ చేస్తే ఇట్లా కరెక్ట్ డిగ్రీస్తో సహా యాంగిల్ ఏర్పడి అట్లా కడతా. అట్లాంటి నిజచిత్రం జరిగితే వాడిని పిచ్చోడు అంటారు రియల్గా. కానీ రియల్గా సినిమాలో జరిగిందంటే ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ మూవ్ ఉంటుందని చెప్తున్నాడు. ఇట్లా చూస్తే ఇట్లా 50 degrees ఇట్లా కొడితే పిచ్చే ఉన్నా వీళ్ళకి అట్లా జరుగుతుందా? ఎవడు రాడు, ఎవడో మెంటల్ నా కొడుకైతే అట్లా కనిపిస్తే మామూలు మనిషి అట్లా ఉంటాడారా? ఎవ్వడు ఉన్నాడు అట్లా. మామూలు మనిషి ఏదో పోరాడతాడు, ఇట్లా పెందుకులాడతాడు, వెళ్ళిపోతాడు. ఇంత క్యాలిక్యులేటెడ్ మూవ్స్ ఎట్లుంటాడు ఎవడు? కానీ సినిమా కాబట్టి చెల్లింది. అది ఎవడని నేను కూడా ఎంజాయ్ చేసిన. నేను తర్వాత జోక్ కూడా చేసిన. ఇప్పుడు హీరోయిన్ కలిసినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ డిగ్రీస్ కనిపిస్తలేవా? ఓన్లీ ఆ ఫైటింగ్ సీన్లోనే కనిపిస్తే ఓహో ఏమో లే పాపం హీరో కాబట్టి అవన్నీ రాసుకున్నారు అట్లా. దే వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. అంతెందుకు నేను చెప్తా. ఈక్వలైజర్ అనే సినిమా ఉంది. ఎట్లుంటుంది సినిమా తెలుసు? అసలు అద్భుతంగా ఉంటుంది అసలు. అందులో ప్యూర్ ఒక వ్యక్తి, ఒక నార్మల్ మ్యాన్, వాడు అంతకు సిఐ ఏజెంట్ ఏదో, వాడు ఒక మాఫియాని తుదముట్టించాలని నిర్ణయం తీసుకుంటాడు. వాడు పోలీస్ ఆఫీసర్ని కొడతాడు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టడం వేరు, ఇన్సల్ట్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. రెండింటికి తేడా ఉందా లేదా? పోనీ ఇప్పుడు ఇద్దరు పోలీస్ ఆఫీసర్ వీళ్ళను ట్రైన్ మీద కొట్టుకునే సన్నివేశాలు బోల్డ్ ఉన్నాయి సినిమా చరిత్రలో. కానీ యూ షుడ్ నాట్ అసాసిన్ ద క్యారెక్టర్. దాని డిగ్నిటీని కించపరిచే పని చేయకూడదు. అది నేను అంటే తేడా. అది ఎట్లా చెప్తాం అంతకంటే అది ఇంటెన్షనల్ ఉంటేనే వస్తుంది. అలాగా సమ్వేర్ యు ఆర్ ఇంటెంటెడ్ టు డూ దట్. అదర్వైజ్ నువ్వు రాయవురా, నువ్వు ఎట్లా రాస్తావు? ఇప్పుడు ఏదైనా ఒక స్పెసిఫిక్ స్టోరీ ఉన్నప్పుడు అది మరీ కథ డిమాండ్ చేస్తే ఆ లాస్ట్ చరమస్థితిలో రాయడం వేరే. కానీ అసలు నేను ఆ పుష్ప చూసినప్పుడు ఒక్కడన్నా మంచి పర్సన్ లేడు సినిమాలో. రోగ్స్, ప్రతి ఒక్కడు రోగే. ఒక రోగి ఇంకో రోగితో డీల్ చేసుకొని వాళ్ళేదో అంటే ప్యూర్లీ ఒక సమాజానికి నెగిటివ్ సందేశం స్మగ్లింగ్ ఏంది, హీరో చేయడం ఏంది? అసలు హీరో స్మగ్లింగ్ చేయకుండా ఫస్ట్ నుంచి పోరాడితే అది హీరో కథ అవుతుంది. యు ఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ సంథింగ్. మరి నువ్వేమంటావు చెప్పు? వాడిని నువ్వేమంటావు చెప్పు? ఎవడన్నాడు అట్లా? సినిమాలో అల్లు అర్జున్ అంటే హీరోనే. మొన్న ఎవడో కథను ఎవడు లీడ్ చేస్తాడు వాడు హీరో. మొన్న ఒక సంఘటన చేసేది యూపీలోనే అక్కడ, వాడికి అసలు తెలుగు కూడా రాదు. అల్లు అర్జున్ పోస్టర్ ఉంటే అన్నా నీకోసం నేను ప్రాణం ఇస్తానన్నా అంటున్నాడు. పిచ్చా నీకేమన్నా వాళ్ళ అమ్మ కోసం ఇవ్వాలి. పాల ప్యాకెట్లు అంటే ఇంటికి తీసుకెళ్తాడు. అసలు వీళ్ళు కూడా ఓ భ్రమల నుంచి బయటికి రావాలి. వాళ్ళు కామన్ మ్యానే, వాళ్ళేమి డెమిగాడ్స్ కాదు. యాక్టర్ అంతే. ఇప్పుడు ఒకటి చెప్పులు కుట్టేవాడిని చూస్తే ఎట్లా గౌరవము, యాక్టర్ని చూస్తే అంతే గౌరవం. వీళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఒక అమ్మ దోష వేస్తుంది, ఆమె ఏమైనా చీపా? ఇతను ఇట్లా స్టైల్ కొట్టి ఇట్లా అద్దాలు పెట్టుకుంటే గ్రేటా? ఇంకా దోష ఉపయోగపడుతుంది అమ్మా, దేనికి ఉపయోగపడదు? దేనికి ఉపయోగపడుతుంది రా సినిమా? నీకు చెప్పు, సినిమా వల్ల నువ్వు నేర్చుకున్నది ఏమని చెప్పు.
నేను ఒక్కటి నేర్చుకున్నా, సీట్ సెంటర్లు ఉండాలని తప్ప నేను ఇంతవరకు సినిమా నుంచి ఏం నేర్చుకోలేదు. కార్నర్ సీట్లు చూస్తే సినిమా బాగా కనవడం తెలుసుకున్నా. నేను సినిమా వల్ల నేను తెలుసుకున్నది జనాలు లేనప్పుడు పోతే టికెట్ తొందర దొరుకుతుందని, తర్వాత ఫ్రెండ్స్ అందరు పోయినప్పుడు వేరే వాళ్ళు బుక్ చేస్తేనే పోవాలని, ఇవన్నీ తెలుసుకున్నాను నేను సినిమా నుంచి. సినిమా నుంచి తెలుసుకొని నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసిన ఒక్క విషయం చెప్పరా, నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయిపోయింది. సో ఎంటర్టైన్మెంట్ అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సిన్స్ యు ఆర్ బీయింగ్ ఎంటర్టైన్డ్, మేక్ షూర్ యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీ సెంటిమెంట్ ఆఫ్ ద సొసైటీ. నేను చివరికి అడుగుతున్నా, కథ నీకు పెన్ను ఉంది కదా, ఏదైనా రాయొచ్చు. ఫస్ట్ సినిమానే పార్లమెంట్ బిల్డింగ్ మీద హీరో దాడి చేస్తాడా, నువ్వు తీస్తావా? 10 డైలాగ్స్ రాస్తా, 10 డైలాగులు అంటే 10 షార్ట్స్ డైలాగ్స్ కూడా లేవు, నువ్వు తీయలేవు. నేను దీనియే సమాజం, నేను తీసుకుపోయి జైలు వేస్తారు అసలు. ఆ తర్వాత మత గ్రంథాల మీద తొక్కుకుంటూ పోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ పార్లమెంట్ హౌస్ లేకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ న్యాయదేవత ఉంటుంది, న్యాయదేవతకు బబుల్గా మంటిస్తాడు. నువ్వు తీస్తావా? తీయడం ఇప్పుడు మొబైల్తో తీయొచ్చు, ఇప్పుడే తీద్దాంపా, నువ్వు తీయి చూద్దాం షార్ట్ ఫిల్మ్. నీకు చెవులో దమ్ముంటే తీ, ఎవ్వడు తీయడు, నీకు కూడా తెలుస్తుంది ఇది అయ్యే పని కాదని. తీస్తే యూ హ్యావ్ టు ఫేస్ కాన్సిక్వెన్సెస్. సో ఆ థిన్ లైన్ గురించి మనం మాట్లాడుతున్నాం. కథ రాయద్దని ఎవడు, ఆయన పెన్ను ఎవరైనా లాక్కున్నారా? నా పెన్ను నువ్వు లాక్కుంటావు, ఎవడు చూస్తాడు. మంచి క్రియేటివ్ పర్సన్ సుకుమార్, అందులో సందేహం లేదు. బట్ వాళ్ళకి సమాజంతో ఆ డిటాచ్మెంట్ వచ్చేసింది. వాళ్ళు కూర్చోవడం, నాకు తెలిసి ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్లనే కూర్చొని వాళ్ళు అనుకుంటారు ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుందని. కానీ అరే యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద రియాలిటీ. యు ఆర్ జస్ట్ ఇండల్జింగ్ ఇన్ గన్స్, మాఫియా. అది జనాలకి ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. ఎవడన్నా ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. లక్కీ భాస్కర్ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని స్కూల్లో ముగ్గురు జంపు హాస్టల్ నుంచి అవుతుంది సినిమా. వాళ్ళు ఎక్కపోయి కోట్లు సంపాదిస్తారని వెళ్ళిపోయారు. అవును, వెళ్ళిపోతారు. అరే అందరు అల్టిమేట్గా ప్రతి ఒక్కడో కామన్ మ్యాన్ వాడు పని చేసుకుని బతకాలి. సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఇప్పుడు రీసెంట్గా ఈ సినిమా వచ్చింది, CS 184 ప్లేన్ హైజాక్ వెబ్ సిరీస్ తీసారు. అంత బాగానే ఉంది. ఆ హైజాక్ చేసిన వాళ్ళ పేర్లు బోలా శంకర్ అని పెట్టడం ఇంద్ర అని చెప్పు. ఒకడు బోలా, ఒకడు శంకర్ అంట. అంటే ఎంత కండ కావరం నా కొడుకులకు. అసలు రియల్గా ప్లేన్ హైజాక్ జరిగింది కాందహార్ది, దాన్ని చేసింది వేరే రిలీజన్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టలే? కోసి కారం పెడతారు కాదు. క్రియేటివ్ ఫ్రీడమ్ అంట వాళ్ళు మీడియాలో చెప్తున్నారు. జస్ట్ అటర్ ఫ్యూ నేమ్ పెట్టు, అది టామీ జూసీ అని పెట్టరాదు, శంకర్ అని పెట్టలేమేంద్రా? తప్పు కదా అది. యు ఆర్ ఇన్సల్టింగ్ ఏ కమ్యూనిటీ. నువ్వు ఆ ఒక్క పేరు నీకు అది రాయకపోతే నీకు వచ్చిన నష్టం ఏంది చెప్పు. ఎన్ని పేర్లు ఉన్నాయి, టైసన్ ఉంది, నవీన్ ఉంది, నా పేరు పెట్టుకోపో, కూర్చోపరకనే పడతా, ఎవరికి తెలియదు. నువ్వు ఇప్పుడు వినాయక్ లేకపోతే శంకర్ లేకపోతే మహాలక్ష్మి అని పెడతావా టెర్రరిస్ట్కి? పోనీ నువ్వు టెర్రరిస్ట్కి మహాలక్ష్మి పేరు పెట్టి తీస్తావారా? మహాలక్ష్మి అంటే నీ పెట్టబుద్ధి కాదు. అంటే నీకు చెప్తుంది ఒక్క పేరుతో డిస్టర్బ్ అయిపోతుందేమో. అంతేందుకు నేను ఒక చిన్న షార్ట్ ఇచ్చిన మైథిలి నా మీద ఘోరంగా సీరియస్, రుద్రాక్ష గురించి. రుద్రాక్ష ఉంటుంది కానీ రుద్రాక్ష వేసుకోవడం పడిపోతాడు అంటే నా మీద సీరియస్ నేను డిలీట్ చేసిన షార్ట్. నాకు ఒకటే అనిపించింది, ఎవరి మనోభావాలు దెబ్బేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పుడు తర్వాత బతుకమ్మ చెప్పులు వేసుకుని బతుకమ్మ ఒక పాట పాడిన ఊరికి ఒక ఆర్ట్ గ్యాలరీలో, అది కూడా డిలీట్ చేసింది నేను. అది ఉంచితే నాకేమన్నా కేసు అవుతుందా చెప్పరా? విచక్షణ అది. దానివల్ల నేనేం ఓడిపోయేది లేదు, గెలిచేది లేదు. అది వై షుడ్ ఐ డిస్టర్బ్ ద సెంటిమెంట్ ఆఫ్ మై ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అనేది విచక్షణ అంతే, అంతకుమించి ఏమీ లేదు. మనస్సు ఉన్నవాడికి అంటే రకరకాల ధారణలు ఉన్నవాడికి దెబ్బతింటాయి. అంటే వాడు ఏదో అజ్యూమ్ చేశాడు, దానికి అగ్నిస్ట్ జరిగితే కోపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా హీరోలని మామూలుగా వాళ్ళు సినిమాలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అట్లా చూడాలి మనం. అంతకు ఎక్కువగా తక్కువ కాదు. నా దృష్టిలో కూరగాయలు అమ్మేవాడు ఫార్ మోర్ ఇంపార్టెంట్, వ్యవసాయం చేసేవాడు ఫార్ మోర్ ఇంపార్టెంట్, మన ఆర్మీ ఆఫీసర్ ఫార్ మోర్ ఇంపార్టెంట్, మనం రాత్రిపూట సేఫ్గా పడుకుంటున్నామంటే ఒక చౌకీదారు ఫార్ మోర్ ఇంపార్టెంట్, పోలీసులు. ప్రతి దాంట్లో దుర్మార్గులు ఉండవచ్చు, ఈవెన్ ఆర్మీ ఆఫీసర్స్ కూడా పోలీస్ కేసులు అయినాయి,
అంటే దే ఆల్సో అందరూ హ్యూమన్ బీయింగ్సే. బట్ వ్యవస్థ మొత్తం అట్లా ఉంటుంది. ఎవడన్నా ఒక పోలీస్ ఆఫీసర్ ఉత్తుత్తగానే నేను ఎన్ని రోజుల నుంచి వచ్చిన ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా నా మీద ఉత్తుత్తగా చేసుకోదు. ఎప్పుడు ఎందుకు కొడతారు? ఎవరు కొట్టరు. ఎవడో సంఘ విద్రోహ శక్తి ఉంటే వాడిని చెంప మీద కొట్టాల్సిన చోట వాడిని పై అంత వల్ల కొడతారు. ఆ రోజు వాడుకున్న రకరకాల ఫ్రస్ట్రేషన్ తీసుకోవచ్చు. బట్ ఎవడు అట్లా గీత దాటి వ్యవహరించండి. వచ్చి మాట్లాడతారు, వీళ్ళైతే ధమ్కి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ సిచ్యువేషన్ చేసి వెళ్ళిపోవాలనుకుంటారు వాళ్ళు. ఇంతకు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంది అసలు? థిన్ లైన్ విచక్షణ. నేనే చెప్తున్నా 10 ఇప్పుడు తీయడం మొబైల్తో తీయొచ్చు, ఒక 10 లైన్లు రాసిస్తా. తీస్తారా వీళ్ళు? అది విచక్షణ. విచక్షణకి ఎట్లా తెలుస్తుంది? ఏం తినాలన్నది విచక్షణ, నీకే తెలిసిపోతుంది. అరే రామ, అలాంటి వాడు సినిమా ఎట్లా తీస్తాడు రా? అలాంటప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయంగా. అంతే, రైట్ అనిపించింది అనుకో, నువ్వు యూ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్స్. నువ్వు హీట్ ఫీల్ అవ్వాలి. దీనికి అంటే మనం ఎవరిని క్రిటిసైజ్ చేస్తలేము, కానీ కామన్ మ్యాన్గా మనం సమాజంలో సినిమాలు చూస్తున్న వ్యక్తులుగా, ఇంకో డబ్బులు ఇచ్చి చూస్తున్న వ్యక్తులుగా మనందరికీ రైట్ ఉంది. నేను నా జీవితంలో రిలీజ్ అయిన రోజు సినిమా చూడలే. నేను నిర్ణయం తీసుకుని నేను బతుకుండాలి బాబు. ఆ తొక్కిసలాటిందా ఒత్తించుకోవడం ఏంది? చల్ ఏమో వద్దే వద్దు. నేను చాలాసార్లు థియేటర్కి వెళ్ళి నేను బయటకు వచ్చేసిన. నాకేం అమ్మకారం లేదు. సినిమా ఉన్నా లేకపోయినా నేనున్నా, అది పరమసత్యం. సినిమా జస్ట్ నేను కొన్ని గంటలు ఊరికి ఎంజాయ్ చేయడానికి, నేను రోజు చూసే లోకం కాకుండా మరో లోకం చూడడానికి పోతున్నాను నేను. నాకు ఇప్పుడు అది కూడా లేదు. ఒక కొత్త కథను ఎట్లా పోర్ట్రే చేస్తారు, ఎట్లా ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తారు, ఒక దర్శకుడు ప్రతిభ ఏమిటి, ఇట్లాంటివి చూసి ఎంజాయ్ చేయడానికి పోతలేదు. అది నా ఛాయిస్. అది ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా చూసిన, ఒక ఫ్లైట్ సినిమా పేరు ఫ్లైట్, అంతే. డెంజిల్ వాషింగ్టన్ ఉంటాడు. ఇప్పుడు డెంజిల్ వాషింగ్టన్ ఫ్లైట్లో అతను ఎప్పుడు పెగ్గేస్తాడు ఫ్లైట్ నడిపినప్పుడు. నిజంగా తప్పు కదరా టైజన్? తప్పు కదా. ఇప్పుడు హఠాత్తుగా ఫ్లైట్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 పెగ్గులు వేసినాడు కాబట్టి అతను ఆ తాగు మత్తులు, అంటే అది మరీ ఊగెంత తాగలేదు, ఇప్పుడు చిన్న మైల్డ్నెస్ ఉంటుంది కదా, ఫ్లైట్ని కంప్లీట్గా ఇంజిన్ ఆపేసి ఉల్టా తిప్పుతాడు ఇట్లా. నిజంగా తాగకపోతే నీకు ఆలోచన రాదు. తిప్పి కరెక్ట్ ఇంజిన్ అయిపోయి మొత్తం ఆ రెక్కలు ఉల్టా పల్టా అవ్వడం వల్ల దాని వేగం ఆగి, అప్పటికి కొందరు ఉల్టా పల్టా వేలాడతారు లోపల. అందరికి చెప్తాడు బెల్ట్లు వేసుకోమని, కొందరు కాళ్ళు ఇరక్కపోతే వాటర్ ఇట్ మేబీ. మళ్ళీ అది స్ట్రేట్ చేస్తాడు, పోయి అది ల్యాండ్ అవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, ల్యాండ్ అవుతుంది. సో ప్రాణ నష్టం జరగదు, 1-2 చచ్చిపోతారు. తర్వాత ఎంక్వైరీ కమిషన్ కూర్చోబెడతారు. సో నిజానికి అతను ఫ్లైట్ అయితే ఖచ్చితంగా అంటుకుపోవాలి, కానీ అతను దాన్ని సేవ్ చేశాడు. కానీ అసలు తెలిసింది ఏంది, అతను ఒకటే చెప్తాడు, ఎవరెవరైతే ఫ్లైట్లు ఉన్నారో, నేను తాగలేదని చెప్పండి మీరు. ఇది మాత్రం నేను తాగినా అంటే అది కేసు అవుతుంది. ఇప్పుడు మొత్తం ఫైనల్గా అతను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు, నేను తాగలేదని చెప్పిస్తాడు, ఇతనికి ఫేవర్గానే తీర్పు వస్తుంది. కానీ ఆ చివరిలో తనకు రియలైజేషన్ వస్తుంది, ఏదేమైనా నేను తాగడం కూడా తప్పే. వెళ్ళి ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడు, నేను తాగాను, అది తాగినందుకే నేను సేవ్ చేసినది కరెక్టే, బట్ యాజ్ ఎ పైలట్గా ఐ షుడ్ నెవర్ డ్రింక్. ఇది ఫస్ట్ థింగ్. సో అది నాకు నచ్చలేదు. సో నేను జైలుకి వెళ్తాను, ఏదైనా ప్రాణాలు కాపాడని, రెండోది నేను శిక్ష కూడా అనుభవిస్తాను. ఇట్లా ఎందుకు చేస్తాడు? సినిమాలో రసవత్తరమైన ఉంటుంది అసలు. ఫ్లైట్ సన్నివేశం చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. రెండోది క్రియేటివిటీ అనేది ఊరికి కొట్టుకోవడం కాదురా. అంటే ఊరికి కొట్టుకోవడం ఇది ఎక్కడ క్రియేటివిటీ? ఎవరో చెప్పారు అసలు ఉన్నమంది ఫైట్లు అంటే ఎలివేషన్. వారి హీరో మాకు తెలుసు బాబు, మాకు తెలుసు ఆయన హీరో అని. ఇంకా చాలు. అంటే ఎంతసేపు చెప్తావు హీరో హీరో హీరో, అట్లా వచ్చాడు, ఇట్లా తీసి. ఎప్పుడు వస్తుంది నెట్ఫ్లిక్స్లో చూడాలి సినిమా? వచ్చిందా? ఊరికే మనం లైఫ్లో నిజానికి మనకు పని లేక చూడవలసిందే. నిజంగా మన జీవితం పని దొరికింది అనుకో, మనం జీవితంలో సినిమా చూడం. ఏ ఉపయోగం ఉందిరా సినిమాలో? నాకైతే దుడ్డు బిల్లు ఉపయోగం లేదు అసలు. సినిమా ఇండస్ట్రీ డిసప్పేర్ అయిపోయినా నేను కుయ్యమన్నా కయ్యమన్నా, సింపుల్. అందులో ఏ సందేహం లేదు. నేను చెప్పేది సినిమాలు తీసుకొని మనం కూడా తీద్దాం. బాలాజీ నువ్వు దీని అందరం తీద్దాం. మొబైల్ సినిమా తీద్దాం రా. మన దగ్గర బడ్జెట్ లేదు, మొబైల్ సినిమా తీద్దాం. అంటే తక్కువ ఒక హీరో ఒక వారం రోజులు ఫుడ్ ఖర్చు పెట్టేదంతా తీయచ్చు. 1,00,000 తీస్తాం. ఆల్రెడీ కథ ఉంది. జనవరి నుంచి మార్చి మధ్యన అనౌన్స్ చేద్దాం. మొత్తం యూట్యూబ్ ఫ్రెండ్సే సినిమాల యాక్టర్స్.
డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఎందుకు ఖర్చు పెడతారు అసలు? ఇప్పుడు చిరంజీవి లాంటి వాడు, అల్లు అర్జున్ లాంటి వాడు అంతంత మంది చేయడం ఏందిరా? ఏదో గొర్రెల మందిలాగా ఒకరిద్దరు యాక్టర్స్తో కూర్చోబెట్టి రెవెన్యూ జనరేట్ చేయాలి, ఛాలెంజ్ తీసుకోవాలి. కావాల్సింది యాక్టర్ కాదు, హీరో. అది హీరోనే, యాక్టర్ కరెక్ట్ నువ్వు అన్నది. ఇది ఒక చిన్న లూజ్ స్టాక్లో ఒకటి చూసిన, ఆప్ బహుత్ అచ్చా ఇన్సాన్ హే అంటే మస్తు సీరియస్ అవుతాడు అతను. నువ్వు మంచి మనిషి అంటావా నన్ను? నేను డైరెక్టర్. ఎంత ధైర్యం నీకు మంచి మనిషి అంటావు నువ్వు? అట్లెప్పుడు అనొద్దు, నేను డైరెక్టర్ అని పిలువ అంతే. మంచి మనిషికి ఇచ్చి మనిషి అంటే నాకు తప్పైపోయింది, నేను మంచి మనిషి అని ఇప్పుడు అట్లా ఇప్పటి నుంచి ఎప్పుడు అట్లా నన్ను డైరెక్టర్ గారు చెప్పాడంటే ఏ చల్లగా పూజ అంటే నువ్వు నీ యొక్క మైండ్ తెలుస్తుందిరా, నీ మైండ్ తెలుస్తుంది. నువ్వు ఎంతకని చెప్పినా స్టిల్ దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది సమాజంలో. అరే శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత మస్తు మంది మ్యూజిక్ నేర్చుకున్నారు పోయి, తెలుసా? ఉంటుంది ఇంపాక్ట్. వస్తుందా పాడా జాయిన్ అవుతారు పోయి. సో మా ఉద్దేశం ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదు, కానీ సిటిజన్గా మీరు కూడా మాట్లాడుకోవాలి ఇంట్లో. ఎందుకంటే మన సినిమా, మన ఇంట్లో మన అమ్మ నాయన ఎంత ఆక్యుపై చేసిరో టీవీ దరిద్రం అంత ఆక్యుపై చేసింది ప్లేస్. అసలు అమ్మ నాయన లేకపోయినా సరే టీవీ షో ఉంటే చాలా అనుకునే వాళ్ళు చాలామంది నాకు తెలుసు. అట్లా అసలు సినిమా అనేది ఒక పండగ ఆంధ్ర సైడ్ కదా, అట్లా చూస్తారు తిరణాల. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా మేము సినిమాలు చూసి పెరిగాం. ఆ సినిమాలు చూస్తే సినిమాలు ఇంకేం పెరుగుతాం మరి. ఓకే, మేము కుక్కముడి చూసి పెరిగినాం, ఏం చేద్దాం, మా లైఫ్ అట్లా పాడేది. సో మా చెప్పొచ్చేది ఏంటంటే సినిమా అనేది ఒక క్రియేటివ్ మీడియం, కానీ వ్యవస్థకి సంబంధించిన వాటిని కొంచెం ఇన్సల్ట్ చేయకపోతే బాగుంటుంది అంతే. అది నా పర్సనల్ స్టాండ్. అది ఇప్పుడు మనం నెక్స్ట్ సినిమా తీస్తాం రా, అదే పోలీసే ఉండడు రా. మనుషుల మధ్యన ఎమోషన్స్ రా తీయొచ్చురా. నాకు తెలిసి అంటే నువ్వు ఒక పోలీస్ క్యారెక్టర్ క్రియేట్ చేసి వాడిని బ్యాడ్గా పోర్ట్రే చేసి వాడిని బట్టలు ఇప్పి కొట్టి వాడిని ఇన్సల్ట్ చేసి వాడిని నీచంగా చూపించి అంటే ఏం సాధిస్తావు నువ్వు? అంటే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు అంతెందుకు సూర్య దేశుండు పోలీస్ ఎంత పవర్ఫుల్ అనే ఒక సింగం జనాలు ఎంజాయ్ చేశారు మస్తు, బికాజ్ పోలీస్ ఆఫీసర్కి పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇతను పర్సనల్గా పోలీస్ రోగ్ కదా, హీరో క్యారెక్టర్, వాడు పర్సనల్గా ఒక స్మగ్లరు. సో ఏ పోలీస్ ఆఫీసర్ని అతన్ని పట్టుకోవడానికి చూస్తాడు. సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఉంటే అసలు ఫస్ట్ సీన్ అదే లేపేస్తే అసలు ఈ పంచాయతీ ఉండేది కాదు. అటెందుకు రాయలేదు మరి? ఒక నిజమైన పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని చంపేస్తాడు ఫస్ట్ సీన్లోనే. రాసుకో, టక్ టుక్ టిక్ టిక్, అతను ఏం చేయాలో తెలియదు. అదే చెప్తున్నా, నువ్వే కదా రాసేది అన్నిటిని. రాస్తున్నప్పుడు విచక్షణతో రాయి. సో ఎవరైనా సినిమా తీస్తా అంటే నేను ఒక 10 లైన్స్ రాసిస్తా, డైలాగ్స్ రూమ్లో తీయమని చూద్దాం. ఐ త్రో ద ఛాలెంజ్, ఇంక్లూడింగ్ సుకుమార్ కావచ్చు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు. నువ్వు తీయలేవు. అందులో 1-2-3 చెప్తాం. మళ్ళీ ఏదన్నా ఒక మత గ్రంథాన్ని ఇట్లా చింపే సన్నివేశం పెట్టు, అది కనబడాలి ఇక్కడ. భగవద్గీత లేకపోతే ఖురాన్, బైబిల్, వాట్ నాట్, అదొక్కటిది. మిగతా తర్వాత చూద్దాం. అంటే ఎట్లా జస్టిఫై చేస్తాం? నీకు ఎంత కోపం వచ్చినా హౌ డు యూ జస్టిఫై దట్? ఎట్లా? ఉదాహరణకు అశోక చక్రం ఉంది, భారత జాతీయ పతాకం ఉంది, దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కే సన్నివేశం పెట్టు. నీకు మస్తు కోపం వచ్చింది, అమ్మ దానమ్మకు మామూలు కోపం రాలేదురా, బట్ స్టిల్ చూపిస్తావా? పెన్ అయితే రాస్తావు కదా, జాతీయ పతాకాన్ని నీళ్ళకేసి తొక్కే సన్నివేశము 3 షాట్లు తీయాలి, క్లోజప్ షూ కనబడాలి, ఇట్లా రాస్తారు. నేను చెప్తా, తీ చూద్దాం. ఇవ్వడం తీస్తాడు ఇక్కడ, కానీ నీ మనసు ఒప్పుకోదు. అట్లాగే చాలా ఉన్నాయి చెప్తే ఒప్పుకోదు, నీకు ఒప్పుకోదురా. నేనైతే ఒక సినిమా చూస్తూ నేను మధ్యలో లేచి వచ్చేసిన. హీరో ఒకరిని ఇట్లా ఉల్టా పల్టా కొట్టి బాలు కాలు ఇట్లా ఉంటుంది కదా, మధ్యలో తన్నాడు, అంతవరకు ఓకే. ఎప్పుడైతే కాలు ఇట్లా చీర్చిండో నేను చూడలేకపోయినరా. అంటే ఇంత వైలెన్స్ నేను అంగీకరించలేకపోయింది. అంటే ఇంత కర్కశత్వం మనుషులకి. వాడు ఆల్రెడీ చచ్చిపోయిండు, మధ్యలో కొడుతీవి కాళ్ళ మధ్యన, అది కూడా ఉల్టా చేసి. ఆ తర్వాత మళ్ళీ నువ్వు కాళ్ళని ఇట్లా అంటున్నావు, లాగుతున్నావు. ఇది ఏంది? ఇది దిస్ ఈజ్ అగ్లీ. ఏమో నేను వచ్చేసిన, నా వల్ల కాదు. చేసి చూసుకోరా బాబు. నేను పుష్ప సినిమాకి పోదని చెప్తాను. నేను 100% పోండి, 3 సార్లు చూడండి. నేనెందుకు వద్దండి. నేను చెప్పేది, మనం కూడా సినిమా తీయాలనుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఫిల్మ్ ఫ్యాటర్నిటీనే కోల్పోకుండా తీస్తే అంతే. నేనైతే పోలీస్ ఆఫీసర్ని అసలు బ్యాడ్గా చూపించను. ఇప్పుడు అందులో పోలీస్ ఆఫీసర్ బ్యాడ్ ఉంటుంది, రాసింది ఎవడు? నువ్వు మంచిగా రాయవలసి ఉండే కథ. నువ్వు ఇద్దరిని బ్యాడ్ చూపించి ఇద్దరిని ఒకరినొకరు కొట్టుకుంటున్నావు, కానీ యాక్చువల్లీ ఒక కామన్ మ్యాన్ ఒక వ్యవస్థను కొట్టినట్టు వస్తలేదు అర్థం.
అది తప్పు అంటున్నాను. ఏదేమైనా జై పుష్ప అంటే నేను ప్రతి దాంట్లో జయ రమణ మహర్షి అంటే మనం ఏది మాట్లాడినా వాళ్ళ సినిమా తీయకపోతే మనకి ఈ టాకే లేదా అట్లా. అంతెందుకు నేను ఇప్పుడు నాకు చాలా బూతులు వచ్చు, నేను మాట్లాడను. విచక్షణ. ఒకవేళ నేను బూతు మాట్లాడితే చాలా అందంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా, విచక్షణతో మాట్లాడతాను కదా. ఇప్పుడు బూతులు మాట్లాడితే ఏమన్నా ప్రాబ్లమా? మరి హీరోతో అనిపించచ్చు కదా, ఎందుకు అనిపిస్తలేవు? దిస్ ఇస్ ద క్వశ్చన్. నీకు విచక్షణ ఉంది. ఇప్పుడు ఒక హీరోయిన్తో అన్ని బూతులతో, ఇప్పుడు ఎవరో యూట్యూబ్ వీడియోస్ చేస్తారు, ఆమె పేరేంది, సరయు, వాళ్ళు తీస్తారు, అన్ని బూతులే ఉంటాయి. ఫస్ట్లో ఒక సమాజం అంతా ఇదేం సంస్కృతి సాంప్రదాయాలు, ఇప్పుడు వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూస్తున్నారు. నాకు ఫస్ట్ చూపించింది ఎట్లయిపోయింది సమాజం, అసలు వ్యవస్థ ఏం చేస్తుంది, అది అంటే అందరూ ఎట్లనే ఉంటుంది, నీకు లేస్తలేదా గీస్తలేదని మాట్లాడుకుంటారు, గలీజ్గా మాట్లాడుకుంటారు అసలు పచ్చిగా. దానికంటే పార్న్ సినిమాలు అంత బూతులేదురా, సీరియస్లీ అసలు గలీజ్గా మాట్లాడుకుంటారు అసలు. ల్యాప్టాప్ అట్లా తొడల మీద పెట్టుకుంటే పిల్లలు అవుతారా మరి అంటది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఒక మిత్రుడు ఇట్లా సమాజం ఇట్లా మారిపోయింది బొంగు భూషణం అని, వాడెవరో చూస్తూ ఉన్నాడు, అలవాటు అయిపోయింది, మా మంచిగా ఉంది, ఏముంది, వాళ్ళు మనల్ని అంటలేరు కదా, వాళ్ళు ఇంత జస్టిఫికేషన్ ఎక్కడరా బాబు. ఇప్పుడు మనం ఉన్నాం టైసన్, మనకు ఒక ఛానల్ పెట్టుకొని మనం కూడా చేయొచ్చు, కానీ నేను చేయను. ఇది నేను చెప్పాలనుకున్నది. నాకైతే నా మనసు వద్దంటది అట్లా. నువ్వు బరి తెగిస్తే ఇంకా దానికి ఎండ లేదు. ఇంకా విచక్షణతో నువ్వు సమాజంలో రియల్ లైఫ్ ఎట్లుందో దాని యొక్క క్వాలిటీ కొంత ప్రతిఫలించాలి, కొంచెం ముందుకెళ్ళు క్రియేటివిటీ పేరు మీద అంతే. ఇప్పుడు బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తాడు, నాకు తెలిసిన ఒక స్కల్ప్టర్ ఉన్నాడు, ఆడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు రా నేను దమ్ముడు నా దగ్గర ఇంత శివలింగం ఉంది, ఎత్తు వచ్చి ఎత్తామని అంత బరువు ఉంటుంది తెలుసా అని పెట్టాడు. అది సినిమా అయినా నాకు ఇన్సల్ట్గా అనిపించింది. ఒక రాయి రావాలంటే మేము 5-6 మందిని లేపుతాం, ఆయన ఇట్లా లేపాడు, ఇట్లా లేపి దుంకుతాడు, ఏంది ఇప్పుడు ఏది తప్పు? ఆ శివలింగానికి 100 రెట్ల శివలింగాన్ని నువ్వు ఎత్తు కానీ శివలింగాన్ని ఇన్సల్ట్ చేయకు, ఇదొకటి. అప్పుడు ఎవరు అఫెన్స్గా తీసుకొని రాయిని ఇట్లా లేపి ఇట్లా భుజానికి ఇట్లా పెట్టి శివలింగం క్రాస్ ఉంటుంది, శివలింగం క్రాస్ ఎట్లుంటుంది, నువ్వు దేవుడిని క్రాస్ పెడతావని ఎవడన్నా అంటే మళ్ళీ చర్చ లేవు. సో అతను శివలింగాన్ని ఇన్సల్ట్ చేయలేదు. చూడు, తీసుకెళ్ళి ఆ జలపాతం కింద పెడితే వాళ్ళ అమ్మకి రోజు నీళ్ళు పోసే బాధ దబ్బుతుందని చేశాడు బాబు. అది అట్లా పాజిటివ్గా తీసుకున్నారు. కానీ అదే ఇప్పుడు హీరో వీళ్ళను పరిగెత్తే సన్నివేశం ఉంటుంది. కోటిలింగాలని ఒక ప్లేస్ ఉంది ఎక్కడో కంబోడియాలో, అక్కడ షూటింగ్ పెట్టుకుందంటారా, అక్కడ మొత్తం సరస్సు నిండా శివలింగాలే ఉంటాయి. సో వాటి మీద ఫైటింగ్ తీస్తావా? ఎందుకు తీయవు? నేను అడుగుతున్నా సుకుమార్ని, కుడ్ యు డూ దట్ అంటే నేను పెన్నుతో రాసిస్తా, ఆ శివలింగాల మీద పడి కొట్టుకుంటారు అట్లయితే. నువ్వు తీయవా సార్ అంటే నీ మనసు ఒప్పుకోదు, ఎందుకంటే నువ్వు శివలింగం అది రాయి కాదు జస్ట్. సో అది ఒక దానికి ప్రతీక, నువ్వు దాన్ని చేయవు, అది నాకు తెలిసి ఇప్పుడు చేయవు. సో ఇది ఒక నువ్వు అన్నట్టు చాలా తినలేను, దాన్ని కొంచెం లావు చేయవలసిన చేయాలి ఖచ్చితంగా చేయాలి. అంటే నువ్వు సినిమా ఇమాజినేషన్ కదా అని ఏది పడితే ఇప్పుడు అంతేందుకు యూట్యూబ్లో ఒకప్పుడు ఈ రూల్స్లో ఇప్పుడు ఎన్ని రూల్స్ వచ్చినాయి తెలుసా? నేను ఒక పాట పాడితే కాపీరైట్ అయింది, ఆ పాట నేను పాడినా, సినిమా పాట మొత్తం పాడినా, కాపీరైట్ వచ్చేసింది. గుర్తుపడుతుంది అది. నువ్వు వేరే వాడిని నువ్వు ఎట్లా పాడుకుంటావు? యూజ్ యువర్ క్రియేట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ బోల్డ్ అని ఉంటే మానిటైజేషన్ చేసే కంటే ముందు నువ్వు వెపన్స్ వాడావా, ఎవరన్నా తిడుతున్నావా, ఇన్సల్ట్ చేసే భాష వాడావా, నువ్వు బట్ట లేకుండా కూర్చున్నావా, నీ లోపల ఎక్కడన్నా వల్గారిటీ కనిపిస్తుందా, నువ్వు చెప్పే మాటలకి ఏదన్నా ఒక సమాజం బాధపడుతుందా? నువ్వు అందరికి నో అంటేనే మానిటైజ్ చేస్తుంది అది గుర్తుపట్టేస్తుంది అసలు. అంతెందుకు నువ్వు పోస్టర్ మీద డెత్ అని పెట్టు, కాపీరైట్ వస్తుంది, సెక్స్ అని పెట్టు, కాపీరైట్ వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు అంతెందుకు ఇప్పుడు గూగుల్లో నువ్వు పార్నను కొట్టు, పార్న ప్రతిదానికి ఆటోమేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక పదం కొడితే ఆటోమేటిక్ కింద పదాలు వస్తాయి. నువ్వు పిఓ అని కొట్టు, కింద ఏ పదాలు రావు. అది నీ బాధ్యతగా నువ్వు కొట్టుకోవాల్సిందే, అది సజెస్ట్ చేయదు. అంతేందుకు నువ్వు జస్ట్ సూసైడ్ అని కొట్టు, వెంటనే నీకు మెసేజ్ వస్తుంది, హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? దేర్ ఆర్ ఫ్యూ వర్డ్స్, దే ఆర్ నాట్ జస్ట్ వర్డ్స్. అటనే నువ్వు పోలీస్ని విలన్ చేసి వాడితో బూతులు తిట్టించి ఆ బూతులు తిడుతున్న పోలీస్ ఆఫీసర్తో హీరోని కొట్టేయడం కాదు అసలు. ఫస్ట్ ఆ సీన్ రాయకు,
విచక్షణ అక్కడే పోతుంది. విచక్షణ అది నువ్వు రాయదు, రాష్ట్రది ఒక వ్యక్తి కదా. అటంటే ఏదన్నా రాయొచ్చు. ఇప్పుడు రామ మందిర్ ఉంది, కూల్చే సన్నివేశం నువ్వు తీస్తావా? అది ఊహ కాదు. తీయవు నువ్వు, ఇంపాసిబుల్. అది ఎవ్వడు తీయడు. అది నేను చెప్పాలనుకున్నాను. ఏదేమైనా ఇది విచక్షణ అన్నది ఎవడు నేర్పాడు. అది అంతెందుకు, మొన్న నువ్వు ఉన్నావా పవన్ కళ్యాణ్ గురించి వీడియో తీస్తే ఒక వ్యక్తి ఫోన్ చేసి ఏమన్నారా, ఒకటే డైలాగ్, మనకి ఎందుకు సార్ వాళ్ళ గురించి, మీకెందుకు సార్ అవన్నీ అంటే. నేను అతనికి ఏం చెప్పింది తెలుసా టైసన్, నేను చెప్పింది నేను చెప్పను, వీడు ఏం చెప్పిండ్రా నేను కూడా చేయనులే అని చెప్పి జిద్దుకు పోవట్లేదు నేను. నిజంగా నాకెందుకు పొలిటీషియన్ లైఫ్ గురించి అంటే ఆల్రెడీ 1000 మంది చేస్తున్నారు, నేను చేసింది ఒక యాంగిల్, అది కూడా అక్కర్లేదు, వాళ్ళ జీవితం వాళ్ళు బతకని. సో పర్సనల్గా ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు ఈ వీడియోలో కూడా. ఐ రియలీ లైక్ అల్లు అర్జున్ యాక్టింగ్. రెండోది అతను నా బ్యాచ్మేట్ యానిమేషన్ ఎవరు తెలియదు. నాకు గుర్తుంది, ఎందుకంటే నాకు ఎవడు కలవడు కదా, అందుకని గుర్తుంది. ఆయనకు నేను మర్చిపోవచ్చు, పర్వాలేదు. కానీ ఇప్పుడు ఆయన అటువంటి కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతనికి అవకాశం ఉంది, ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు టైసనే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇంటో పుట్టాడు అనుకో, జేమ్స్ కామెరన్ ఇంట్లో, వాడు డైరెక్టర్ అయిపోతుండే ఈ పాటికి. మంచి మంచి వాళ్ళ పర్యవేక్షణలో సంవత్సరంలో ఆరితేరిపోతాడు. ఏముంది, ఎందుకంటే రైట్ పర్సన్స్ కలిస్తే నీకు బ్రెయిన్ ఇవాల్వ్ అవుతుంది. అంతకుమించి ఏమీ లేదు, అదేం పెద్ద గొప్ప కాదు. నువ్వు అటువంటి ఇప్పుడు ఎవరు గొప్ప అంటే ఆర్ నారాయణ మూర్తి నిజంగా సూపర్ స్టార్. ఏమి లేని చోటు నుంచి పెద్ద హీరో అయ్యాడు. అసలు బండ్లు కట్టుకొని వారం రోజులు అక్కడే ఫుడ్ గిడ్డు చేసుకొని ఎర్ర సైన్యం సినిమాలు చూసారు. మా ఊర్లో సాయిరామ్ థియేటర్లో ఎర్ర సైన్యం సినిమా వస్తే 7 రోజులు జాతర ఊరంతా. ఎన్ని ఎడ్ల బండ్లు, ఎన్ని ట్రాక్టర్లు, ఎంతమంది జనాలు థియేటర్ చుట్టూ టెంట్లు వేసుకున్నారు, చూసిర్రు. ఆ సినిమా వేసినందుకు సినిమా ఓనర్కి దండలేసిర్రు. ఆయనకేం సంబంధం? అంటే సినిమా అనేది అట్లా ఒక ఊపు తీసుకొస్తుంది, అది వేరే. అది ఏ ఊపని తీసుకొస్తుంది. నువ్వు ఒక కథను ప్రజెంట్ చేయడం వరకు ఓకే, కానీ యూ షుడ్ నాట్ క్రాస్ ద లైన్. ఇంతకుముందు నేను చెప్పినా కదా ఒక 10 విషయాలు, నువ్వు దమ్ముంటే చెయ్యి, నేను నీకే చెప్తున్నా. షార్ట్ ఫిల్మ్ చేయి చూద్దాం. ఎందుకు చేయవు? పెన్ను పేపర్ ఉంది, నా క్రియేటివ్ ఫ్రీడమ్, క్రియేటివ్ టంగు, క్రియేటివ్ హిప్ అని చెప్పావు కదా. అప్పుడు వాళ్ళ క్రియేటివ్ పిడికిలు తీసుకొని నీ క్రియేటివ్ మీద గుర్తారు. ఒప్పుకోదు నీ మైండ్. అంటే సమాజంలో ఉన్నాం కాబట్టి మా సమాజంలో ఏది తప్పు ఏది రైట్ అనుకుంటున్నాం మనం, మనకు తెలుస్తుంది. అదే ఇదేం అన్కాన్షియస్ డిస్కషన్ కాదు. సమ్వేర్ యూ షుడ్ నో ఎక్కడ ఎంతవరకు నా పరిధి అనేది నిర్ణయించుకోవాలి. నువ్వు పెద్ద హీరో అయినంత మాత్రం నువ్వు సమాజంలో వ్యక్తివి కాకుండా పోతావు కదా, అట్లా. సరే.